హాయ్ అండి, వెల్కమ్ టు ESR రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. ఇవాళ వచ్చేసి మనం పొలిశెట్టిగూడెం గ్రామంలో ఉండడం జరిగింది. ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం జిల్లా అండి. ఇవాళ వెరైటీ వచ్చేసి జాగృతి వెరైటీ కోసం మనం వీడియో తీసుకోవడానికి వచ్చాం. ఇంతకుముందు మనం ఇచ్చినాం అనమాట సీడ్, ఒక 15 ప్యాకెట్లు తెచ్చుకోవడం జరిగింది. జాగృతి సీడ్ అనేది నందిని క్రాప్ కేర్ వాళ్ళది. ఫార్మర్ పేరు వచ్చేసి ఇరి జనార్దన్ గారు. అన్న మీ పేరేంది? ఇది జనార్దన్. ఏ ఊరు అన్న మీది? పొలిశెట్టిగూడెం. మండలం అన్న? ఖమ్మం రూరల్. జాగృతి వెరైటీ తెచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు తోట మొత్తం? ఎక్కడ నుంచి తెచ్చారు? ఖమ్మం నుంచి తెచ్చారు, మన రైతు సేవా కేంద్రం నుంచి తెచ్చారు. వెరైటీ ఏంటంటే నందిని క్రాప్ వాళ్ళది, నందిని క్రాప్ కేర్ వాళ్ళది జాగృతి వెరైటీ. ఇది లాస్ట్ ఇయర్ కొద్దిగా మేము అక్కడక్కడ ఇచ్చాము, బాగుంది. ఈ సంవత్సరం ఏంటంటే రైతులు ఇదే కావాలని చెప్పేసి అడిగారు. ఈ సంవత్సరం కూడా ఈ రైతు జాగృతి 15 ప్యాకెట్ తీసుకొచ్చాడు. అంటే 2 రకాలు తీసుకొచ్చాడు ఇతను. జాగృతి ఒకటోను ఆరాధ్య ఒకటి తీసుకొచ్చారు. జాగృతి ఇతనేసాడు, పక్కనేమో ఆరాధ్య వేసాడు. ఈ జాగృతి మాత్రం మేము చూసిన కాడ మాత్రం చాలా బాగుంది. అసలు చూడండి కాయ కూడా ఎట్లుందో అన్న, ఇది ఒకసారి చూపెట్టండి. కాయ సైజ్ ఎక్సలెంట్ ఉంది, కలర్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. తెల్లపుర అనేది ఏడా లేకుండా ఉంది, తాలుగాయం లేకుండా చాలా నీట్ గా ఉండడం జరిగింది. కొమ్మ చివరి వరకు కూడా కాపు అనేది సేమ్ సైజ్ ఉండడం జరిగింది. మళ్ళీ స్టెప్ వస్తుందండి. చూడండి కాయ కలర్ అయితే ఎక్సలెంట్. రైతులు కూడా ఇది కావాలని చెప్పేసి అడుగుతున్నారు. చాలా బాగుంది వెరైటీ. అన్న మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు అంటే మీరు ఇంత ముందు కూడా వేరే సీడ్ వేశారు కదా, ఆ సీడ్కి ఈ సీడ్కి తేడా ఎలా అనిపిస్తుంది మీకు? అసలు మా సీడ్ అనేది బాగుందండి, మాకు చాలా బాగుందా? చూడండి కాయ చూడు ఎట్లా వేస్తుందో. సెకండ్ స్టెప్ కూడా వస్తుంది. చివరికల్లా చూడండి కాయ ఎట్లా ఉంది, పొడవు ఉన్నది, మంచి తాళ్ళు అనేది లేదు, విల్టు లేదు. ఓకేనా, ఒకసారి తోట మొత్తం కూడా చూపెట్టి ఇటు సైడ్ ఎలా ఉంది అనేది. మొత్తం ఒక్కనే కాదండి, మేము చూపెట్టే ప్రతి ఒక్క చోట కూడా అదే విధంగా ఉంది. స్టెప్ వచ్చేది చాలా నీట్గా ఉండడం జరిగింది. నల్లేటాకు లేదు, గుబ్బ లేదండి. తోట మొత్తం కూడా చాలా నీట్గా క్లియర్గా ఉంది. అదేవిధంగా కాయ సైజు కూడా కింద నుంచి ఏదైతే సైజు ఉందో పైదాకా కూడా అదే సైజు ఉండడం జరిగింది. కాయ కలర్ కూడా ఎక్సలెంట్ అండి. చూడండి చాలా నీట్గా ఉండడం జరిగింది. ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ విత్తనం జాగృతి వెరైటీ, నందిని క్రాప్ కేర్ కంపెనీ. ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చండి జనార్దన్ గారు. అంటే ఇప్పుడు పడ్డ కాయ వరకు మీకు ఎన్ని క్వింటాల వరకు వస్తుందని చెప్పి అనుకుంటున్నారు మీరు? అంచనా 20 క్వింటాలు. ఇప్పుడు పడ్డ కాయ 20 క్వింటాలు వస్తుంది, 20 క్వింటాలు వస్తుంది పక్కాగా. ఎందుకంటే ఇప్పుడు రైతు నువ్వే కాబట్టి ఇప్పుడు నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పినా కదా ఇప్పుడు బయటలోకి తెలిసేది. 20 క్వింటాలు కాకపోతే వచ్చింది ఇప్పుడు. ఇప్పుడు ఈ తోట కూడా చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉందో. పూతలో నల్లి కూడా లేదండి దీనికి 100% వైరస్ టాలరెన్స్ అండి. నల్లి కూడా తట్టుకుంటుంది. ఇది చూడండి మీరు కూడా వచ్చి తోటను కూడా చూడొచ్చు. రైతు సోదరులు ఎవరైనా చూడొచ్చు అండి. ఇప్పుడు పడ్డ క్రాపు 20 క్వింటాలు వస్తుందని చెప్పేసి రైతు చెప్తున్నాడు. నెక్స్ట్ మళ్ళీ ఎందుకంటే ఇది గ్రోత్ మీద ఉన్నది, క్రాప్ ఉంది మంచిగా. సీడ్ విషయంలో మాత్రం ఎలాంటి దోఖ లేదండి. అన్ని నల్లి గుబ్బ తట్టుకునేది ఈ వెరైటీ. ఇంకా 20 క్వింటాల క్రాప్ వచ్చే సూచనలు ఉన్నది. జనవరి ఎండింగ్ కల్లా మంచి క్రాప్ వస్తుంది మళ్ళీ. ఓకే అండి.